అర్థమైపోయింది, అదే మనం చాలా లేట్ చేసాం మీ దగ్గరికి రావటం అని. అలానే కోపల్ రామకృష్ణమూర్తి గారితో వారితో పరిచయం అయినప్పుడు నేను వారికి ఏమన్నా మాట్లాడితే, సార్ మాకు మీలాగా అడిగి చేయించుకునే రైలు పబ్లిషర్స్ కావాలండి అని అంటారు. అలాగా మీ అందరి అదృష్టం. మన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆల్ ఇండియా రేడియో వారిని కలవడం జరిగింది. ఆయన ఆల్రెడీ ఉపనిషత్తుల మీద ఒక ప్రింట్ చేశాను, మళ్ళీ వారి దగ్గర ఉంటే అష్టాదశ ఉపనిషత్తు మొత్తం ఇచ్చారు ఆయన. అలాగా మాకు ఈ పెద్దలు పండితులు వీళ్ళందరి దయ వల్ల మేము ఇన్ని పుస్తకాలు వేయగలుగుతున్నాం, కానీ ధనం వల్ల మాత్రం చేయలేమండి ఏమి. ఓన్లీ ఒక ఫ్యాషన్, రాసేవాడికి ఫ్యాషన్, వేసేవాడికి కూడా ఫ్యాషన్ ఉండాలి. ఒక ఉంటే అవన్నీ మనం చేయగలం. నాకు ఏలూరులో మీ అందరి పెద్దలతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రామ్ కుమార్ గారు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. మహర్షి గారితో 50 పుస్తకాలు పూర్తి చేస్తాం. ఇప్పుడు రావాల్సి గారు కూర్చున్నాం. మాస్టర్ గారు అబ్బాయి నాగరాజు గారు, మైలవరపు నాగరాజు గారు. అంటే ఇక్కడ నాగరాజు బెదిమిళ్ళని అందరినీ కూడా దుస్సారి వారితో సత్కరించి తర్వాత వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత అల్పాహార కార్యక్రమం కూడా ఉంది, అందరూ కూడా స్వీకరించి చూడాల్సింది కోరుతున్నాం. వారి దుస్సారితో సత్కరించి భగవద్గీతను అందించవలసిందిగా కోరుతున్నాం. నాగరాజు గారు నమ్ముతుంది. తర్వాత హరి శ్రీనివాస్ గారు కూడా దుస్సారితో సత్కరించి క్షేమో వై రాష్ట్రస్య సీతో భాతః క్షేమమేవావరుంధే. అలాగే విక్టరీ పబ్లికేషన్స్ తెలుగు జాతికి, తెలుగు వారికి అందించాలని కోరుకుంటున్నాం. ప్రతి పురుషుడు యొక్క విజయం వెనక స్త్రీ యొక్క కృషి చాలా ఉంటుంది. వాళ్ళు చాలా మర్యాదగా అందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుని చాలా ప్రేమగా ఆదరించి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. కాంజన మధ్యాని కర్మాణి కాని సేవితంజాని నోయుతరాణి యాంగస్పాగమో సుచరితాని కాని ప్రయోమాస్యాని. అలాగే మాస్టర్ గారు సుమంగళీజంబధౌరిమాగౌసమేత పశ్యత సౌభాగ్యవస్సైదత్వా యాథాస్తం విపరేతర. అలాగే మాస్టర్ గారికి మన ప్రెస్ నుంచి ఒక చిన్న కవర్ చేస్తూ ఉన్నారు పారితోషికాన్ని. లక్ష్మి కొండూరి లక్ష్మీ వెంకట నరసింహ గారు, కేవీఎల్ నరసింహ గారు, కేఎల్వి కదా, కేఎల్వి లక్ష్మీ వెంకట అక్కడే వారు ప్రత్యేకంగా సంగీత విద్వాంసులు, సంగీత విభాగులు ప్రయుక్త. వారి తెలియని వారు ఉండరు ఏలూరు కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ.
అంత మంచి విద్వాంసులు, దానికి తోడు మంచి ఆస్తికులు. అమ్మవారి అనుగ్రహం చాలా విశేషం. తన ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి ఇక దుర్గా సప్తశతి ఎలా చదవాలో నేర్చుకుని ఆయన ఇప్పటికీ ఆ దుర్గా సప్తశతి పారాయణ చేస్తున్నారు. వారికి అమ్మవారిని, వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎల్లవేళ రక్షించాలని కోరుతూ మా అబ్బాయి సాధువుతో సత్కరిస్తాడు. నేను రామదాసు రామదాసు మా అల్లుడు మా అమ్మాయి వస్తారు. గీత ఆ పుస్తకం మీకు ఇవ్వడం. మా పెద్దమ్మాయి ఆ అల్లుడు ఇద్దరు కూడా నరసింహ గారికి భగవద్గీత పుస్తకాన్ని సాగుగా సాగుతున్నారు. వందన సమర్పణ బ్రహ్మశ్రీ జోసు లక్ష్మీ సత్య. మా చిన్నమ్మాయి అమ్మ కవి కవితరమ్మ. అమ్మాయి కూడా కవితలు అంటే చాలా ఇష్టం. సునాయాసంగా రాసేస్తుంది. తర్వాత మా అమ్మాయికి వివాహ సంబంధం కూడా కవితల రేవల్లో వచ్చింది. ఒకసారి కవి సమ్మేళనంలో మా అమ్మాయి రాసిన కవితలు చూసి వాళ్ళ మామగారు సంతోషించి కోరం చేసుకోవాలనుకున్నారు. నాతో మాట్లాడారు. రామకృష్ణ మాకు వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి మరి నిన్నే మన గురువు గారి మనవుడి యొక్క వివాహం జరిగింది. నూతన దంపతులు చిరంజీవి సాయితేజ, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శశికళ ఇద్దరు కూడా ఇప్పుడే ద్వారకాధం దర్శనం తీసుకొచ్చే కొద్దిపాటి ఆలస్యమైంది. వాళ్ళకు కూడా పుస్తకాన్ని అందించి వారికి దంపతులకు పుస్తకాన్ని ఆ స్వామి గారి అనుగ్రహం తప్పకుండా. జయంతి, అపరో, గాయత్రి రెండమ్మ, సాయి సుధా శ్రీరామ వైవాహిక కళ్యాణం గమనీయక్షతారోపణం కళ్యాణమురస్సరో సురగురో చిత్రాధికారుగ్రహం బాష్పోకంకణబంధం రసగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. ఈరోజు చాలా ఆశ్చర్యపోయాను నేను. మీకందరికీ నమస్కారం. మేధావులందరూ ఒక చోట కలిశారు. పండితులు అందరూ వేదిక అలంకరించారు. మీ అందరి మధ్య కూర్చునే అదృష్టం మాట్లాడటం మా మామయ్య ద్వారానే సాధ్యమైంది. మామూలుగా మన మధ్య ఉంటూ ఉన్న మనిషి గొప్పదాన్ని గుర్తించలేము. మీరందరూ చెప్తున్న మాటలు వింటుంటే నిజంగానే నాకు 2-3 అంగుళాలు గర్వంతో నేను తగ్గినట్టు అనిపించింది. అంత గొప్పగా అనిపించింది. ఇలాంటి మావయ్య నాకు వెళ్ళటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా చిన్నప్పుడు నా పేరు వైజయంతి. నేను ఎంఏ హిందీ టీచర్ని. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, రచనలు అంటే చాలా ఇష్టం. నా స్ఫూర్తి ప్రేరణ మావయ్య. ప్రేరణ అంటే మీకు చెప్పాలి. ప్రేరణ అంటే ఏంటంటే నిజంగా నాకు అనిపిస్తుంది, ఎప్పుడైనా మనకి ఏమీ చేయలేము అనుకున్నప్పుడు మన ప్రేరణదాతల్ని గుర్తు చేసుకుంటే మనకు హుషారు వచ్చేస్తుంది. నేను ఎప్పుడైనా నేను ఏమన్నా రాసేటప్పుడు నా కలం ఆగిపోతే నేను మావయ్య అనుకుంటా, వెంటనే నాకు వచ్చేస్తుంది జ్ఞానోత్సవం. నేను స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళాను, ఎస్ఏరెడ్డి కాంపిటీషన్స్కి. నాకు ఏం వేయాలో తెలియలేదు. మావయ్య కనిపించారు. మావయ్య నేను వచ్చాను, నేనేం చేయాలి అన్న. ఏమీ లేదమ్మా, 2 విషయాలు గుర్తుపెట్టుకో. వాళ్ళు ఇచ్చిన విషయంలో నువ్వు నచ్చింది అని ఏదో 2 పాయింట్స్ చెప్పారు. నాకు స్టేట్ లెవెల్లో నేను వేసి కొట్టుకున్నాను మావయ్య వాళ్ళు. ఇప్పటికి కూడా నేను ఏం రాసినా ఏం చేసినా ఫస్ట్ మావయ్య చూపిస్తా. ఆయన ఓకే అని టిక్ పెట్టిన సంతకం పెడితేనే అది బయటకు వస్తుంది. సో గురుతుర్యులు, మా తండ్రి గారితో సమానులు,
ఇంకా నా ప్రేరణాదాతలు మావయ్య. అమ్మ చిన్నప్పుడు చెప్పింది, నువ్వు భయపడకు, అరటి తోటల్లో ఆంజనేయ స్వామి ఉంటాడు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జై హనుమాన్ అనుకో, నీతో పాటు వచ్చేస్తాడు స్కూల్కి, నువ్వేం భయపడకు అని. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను జై హనుమానే అనుకుంటా. నాకు చాలా నమ్మకం. ఇప్పటికీ నేను మా ఊరెళ్ళినప్పుడు 108 సార్లు ప్రదర్శనలు చేస్తాను. నేను వీలున్నప్పుడల్లా హనుమాన్ చాలీసా 108 సార్లు చదువుతాను. నాకు ఎప్పుడైనా ఏదైనా చిన్న బాధ కలిగితే వెంటనే సంకట్ మోచన్ మహాబలి హనుమాన్కి జై అంటాను. సో నాకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. అంత గొప్పవాడు. అలాంటి హనుమంతుడు నాకు మా అమ్మ పరిచయం చేసింది. నేను మా అమ్మను కూడా సత్కరించుకోవాలి బాధ తప్పకుండా. మీ అందరినీ ఇలా కలవటం నాకు చాలా ఇష్టం అని భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఎస్వి అప్పారావు రామ్ కుమార్ గారు లేదండి, చాలా సంతోషం. చాలా పూర్వజంలో ఎంతో పుణ్యం చేస్తే ఇంత మంచి తల్లిదండ్రులకి పుడతామనిపిస్తుంది. మా నాన్నగారి వల్ల, సంస్కారం వల్ల మేము ఎంతో నేర్చుకున్నాను. మా మాతృదేవోభవ, పితృదేవోభవ ఇది ప్రతి పిల్లలకి తెలుసుకోవాల్సిన విషయం. తండ్రికి పూజ చేస్తే వినాయకుడు అంతటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో అది సత్యం. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అనుభవం అయ్యాను. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నేను ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడాలని కూడా చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాను, చాలా బాధగా ఫీల్ అవుతాను. అది ఇక్కడ నాన్నగారి దగ్గర వచ్చిన వల్ల నేను మా పాప కూడా సంస్కృతంలోనే మాట్లాడడానికి ట్రై చేస్తాము. అది శుభోదయము, శుభరాత్రి అని అలాగా. ఇక్కడ లక్ష్మణ్ గురువు గారు కూడా సంస్కృతంలోనే మాట్లాడతారని అమ్మ చెప్తుంది. ఇక్కడ అమ్మ హనుమాన్ చాలీసా నేర్పించింది అనమాట పిల్లలకి, చాలా మంది పిల్లలకి ఇంటి దగ్గర. మా పిల్లలకి అన్నీ వచ్చేసి మీ పిల్లలు ఇంకా నేర్చుకోవట్లేదు అని మా అమ్మ నాన్నగారు ఇద్దరు భగవంతుడి దాంట్లో ఉండడం, ఆధ్యాత్మిక దాంట్లో ఉండడం వల్ల మాకు చాలా వరకు అవ్వింది. దానివల్ల ఇలాగా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నందుకు మా అమ్మ నాన్నగారికి ఎప్పుడు పాదాభివందనాలు. అంతే నాన్నగారు నాకు గురువుగా నాకు ఉపదేశాన్ని కూడా అనుగ్రహించారు. అది నేను చాలాసార్లు అడిగాను. నాన్నగారికి నమ్మకం లేని గురువుగా ఎవరు ఉపదేశం ఇవ్వరు కదా. అమ్మవారు ఇచ్చినప్పటి నుంచి చాలా చాలా హాయిగా సంతోషంగా ఉందండి. ప్రతిరోజు అమ్మ నాన్నగారికి గురువుగా, గురుపత్నిగా మా అమ్మని స్వీకరించి ప్రతిరోజు దండం పెట్టుకున్నాక నేను ఆ మంత్రాన్ని జపం చేసుకుంటాను. ఈ అవకాశాన్ని అమ్మ నాన్నగారు నాకు ఇచ్చి నన్ను ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చి నాకు ఇంత ప్రశాంతంగా నాకు లైఫ్, నా జీవితాన్ని తీసుకెళ్ళినందుకు పాదాభివందనాలు. అంతేకాదు మా నాన్నగారికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన రామ్ కుమార్ గారికి కోటి నమస్కారాలు. దోస్తు లక్ష్మీ శాస్త్రి గారికి సార్వత్రికంగా మా అల్లుడు పుష్పరాధన చేస్తున్నాడు. అమ్మ నమస్కారం చేయటమ్మా. శతమానం భవతి శతాయుః పురుషస్య ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయుషాధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం దీర్ఘదోత్తరీ భవ సకలస్త్రేజో భూర్భువస్సు వివిధేత్వా వధుస్వతీం దేవానాం ధేనవో సుదుఘామనమస్ఫురంతీం ఇంద్రః సోమం పిబతు క్షేమోస్తు. ఈ వందన సమర్పణ చేసే ముందు ఏమీ ఆర్థికమైనటువంటి ద్రవ్యం ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా ఇంత ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం వారు చేపట్టి ఇది చేస్తున్నందుకు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి, తర్వాత మనశ్శాంతినిచ్చి, ఆ రామచంద్రమూర్తి, ఆ సుందర ఆంజనేయ స్వామి వారు కూడా వారిని సర్వదా రక్షించుగాక అని చెప్పి వేద పురుషుల యొక్క ఆశీర్వచనం సమస్త ధన్మంగళాని భవంతు. తర్వాత ఈ పాఠశాలకి కారణం మాకు పూర్వం మా గురువులైనటువంటి మరి కపవంత నరసింహ శాస్త్రి గారు, జపన్ నరసింహ శాస్త్రి గారు, అలాగే జరుగుతున్న మహానుభావులు ఎంతమందో. మరి ఒక 10 ఏళ్ళు మళ్ళా కొంచెం వెనకబడినటువంటి సమయంలో ఇంతమంది అభివృద్ధిలోకి రావడానికి కారణం కేవలం మాకు ఈ పాఠశాల, సంస్కృత పాఠశాల అధ్యాపకులు మైన వరకు లక్ష్మీ నరసింహన్ గారు
వారు ఇంత అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారంటే కేవలం వారి హృదయం, తర్వాత వారికి సహకరించే వారందరూ కుటుంబ సభ్యులు కూడా వారందరూ కూడా ఆయురారోగ్యాలతో మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ, తర్వాత మనకి ఈ జ్యోతిష్య వార్తాల శ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని మన సుందరకాండ గవర్నంతా కూడా వారు చెబుతూ ఇంత ముందుకు తీసుకువెళ్ళారు. వారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ప్రముఖ గాయకులు, సంగీత విభావరి ప్రయోక్త ఈ కార్యక్రమాన్ని మాకు చాలా ఆప్తమిత్రుడు, ఎంతో చక్కగా వేదములందు, శాస్త్రములందు, ఆధ్యాత్మిక విషయాలందు కూడా చాలా ఎంతో అభివృద్ధి కలిగిన వ్యక్తి. ఆయన కూడా భగవంతుడు ఆయురారోగ్యాన్ని అన్ని కూడా ప్రసాదించాలని కోరుతూ, ఈ కార్యక్రమంలో వందన సమర్పణ విషయంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, కంచికామకోటి స్వామి వారు మనకు ఒక 5 రోజుల క్రితం 3వ తారీఖు, ఈ నెల 3వ తారీఖు అంటే రేపటి నుంచి కాంచీపురంలో అమ్మవారికి కుంభాభిషేకం ఏర్పాటు చేశారు. జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో 3వ తారీఖు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు ఈ పత్రికలు పంపించి మన వారందరికీ కూడా అందజేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కాంచీపురంలో అమ్మవారిని దర్శించి జయేంద్ర సరస్వతి వారి ఆశీస్సులు, చిన్నస్వామి వారి, విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా అందజేయవలసింది. అందరినీ కూడా వెళ్ళి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ వందల సమర్పణలో అసిస్టెంట్ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ జి శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి మణి ఇద్దరు కొంచెం ఒకసారి వేదికకి వచ్చి పండితుల్ని సత్కరించవలసిందిగా. ఆఫీసర్ పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మా గురువు గారు లక్ష్మణ శాస్త్రి గారికి నమస్కారం. మా అదృష్టం ఏంటంటే నరసింహం గారు మా మేనమామ గారి యొక్క కొడుకు, తర్వాత అమ్మాయి మా చెల్లెలు. పైగా ఇంకో విశేషం ఏంటంటే భగవంతుడి యొక్క లీలా